గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, ఏ వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, ఏవి తగ్గిపోతున్నాయితో పాటుగా స్టాక్ మార్కెట్లకు సంబంధించి లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అందులో గంటన్నర సేపు కొనసాగినటువంటి ఈ బడ్జెట్ ప్రసంగ పాఠంలో కీలకమైనటువంటి అంశాలని నేను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. అందులో దేశవ్యాప్తంగా ద్రవ్య లోటు అనేది 4.3% ఉన్నట్టుగా నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. ఇక గ్రోత్ రేట్ అనేది, వృద్ధి రేటు అనేది 7% ఉంది అనేటువంటి మాటని చెప్పారు. 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా ఒక సమ్మిళిత వృద్ధి కోసం దేశమంతా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం తాము తీసుకురాబోయేటువంటి ప్రణాళికల గురించి, కార్యక్రమాల గురించి, పాలసీల గురించి వివరించారు. అయితే అందులోనూ ప్రధానంగా స్టాక్ మార్కెట్లకు సంబంధించి కొంత పాజిటివ్గా ఈ రోజు ప్రారంభమైనటువంటి స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక దశలో 280 పాయింట్లకు పైగా లాభాల్ని చూసినప్పటికీ గంటన్నర సేపు బడ్జెట్ ప్రసంగం తర్వాత భారీ స్థాయిలో నష్టాలనేవి కనిపించాయి. ఆకట్టుకోలేకపోయింది బడ్జెట్ అనేది, అంటే స్టాక్ మార్కెట్లని ఈ బడ్జెట్ ఆకట్టుకోలేకపోయింది అనేటువంటి మాట వినిపించింది. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలపై బై బ్యాక్ పన్నుని విధిస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా ఫ్యూచర్ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచినట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. ఈ రెండు కీలకమైనటువంటి అంశాలతో స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టాలనైతే ఇప్పుడు చవి చూస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏం ఉండబోతున్నాయి అనేది గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చింది. కపుల్కి, దంపతులు ఇద్దరు వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇన్కమ్ ట్యాక్స్ ను ఫైల్ చేసుకునేటువంటి వెసులుబాటుని ఈసారి బడ్జెట్ లో అందించబోతున్నారని, బట్ దానికి సంబంధించి ఎలాంటి మార్పు లేదు అనేటువంటి మాటని నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు యథాతథంగా ఉండబోతున్నాయి అనే మాటతో పాటుగా ట్యాక్సుల్లో ఎలాంటి మార్పు లేదు అనేటువంటి ప్రకటనని నిర్మలా సీతారామన్ చేశారు. బట్ ఓవరాల్ గా అయితే ఇది యువశక్తి ఆధారిత బడ్జెట్ గా అనౌన్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము డెవలప్ చేస్తున్నాము అనేది చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకి సంబంధించి చూస్తే ఎక్కడ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ప్రస్తావన వస్తుంది అనేటువంటి మాటని ఆసక్తిగా ఎదురు చూశారు. అందులోనూ ప్రధానంగా విలువైనటువంటి ఖనిజాల తవ్వకాల కోసం కేరళ, తమిళనాడు, ఒడిశా, ఏపీలతో కలిసి రేర్ ఎర్త్ కారిడార్ ని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా 7 హై స్పీడ్ రైల్ కారిడార్లని ఏర్పాటు చేస్తున్నారు. అందులో హైదరాబాద్ కి ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తోంది. పూణే టు హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరుకి సంబంధించి హై స్పీడ్ రైల్ కారిడార్లని 7 కారిడార్లను ఏర్పాటు చేస్తారు. అందులో 3 హైదరాబాద్ బేస్డ్గా పూణే, బెంగళూరు అండ్ చెన్నైకి సంబంధించి కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా ట్రెక్కింగ్ కోసం కూడా మేము కారిడార్లను ఏర్పాటు చేస్తున్నాము, ట్రెక్కింగ్ కోసం కూడా బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నామని అందులో అరకు పేరు ప్రస్తావన అయితే వచ్చింది. ఇక ఇప్పటికీ వస్తున్నటువంటి అంచనాలు వీటన్నిటి నేపథ్యంలో ఏ ధరలు పెరగబోతున్నాయి, వేటి ధరలు తగ్గబోతున్నాయి అనేది, బంగారం ఇప్పుడు 2 లక్షలకు రీచ్ అవుతుంది అనుకున్నటువంటి తరుణంలో బంగారానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తావన ఇందులో రాలేదు. అయితే అతి కీలకమైనటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఏ వివరాలు తగ్గిస్తున్నారు, లేకుంటే ఏ వస్తువుల మీద ఇప్పుడు ట్యాక్స్ అనేది తగ్గుతుంది, దానివల్ల ధరలు తగ్గబోతున్నాయి అనేది, అంటే అందులో కీలకమైంది విదేశాల్లో వైద్య లేకుంటే విద్య కోసం వెళ్లే దాంట్లో ఇప్పుడు ట్యాక్స్ అనేది తగ్గబోతోంది. ఇక ఓవరాల్ గా ఏ వస్తువులకు సంబంధించి ధరలు తగ్గుతాయి అంటే సోలార్ ఉత్పత్తులతో పాటుగా లెదర్ ఉత్పత్తుల ధరలు తగ్గబోతున్నాయి, బీడీలు, బ్యాటరీలకు సంబంధించినటువంటి ధరలు తగ్గబోతున్నాయి, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించి బయోగ్యాస్ ఉత్పత్తులకు సంబంధించి ఆ ధరలు కూడా తగ్గబోతున్నాయి.
క్యాన్సర్ మందులకు సంబంధించి ఇప్పటికైతే విదేశాల నుంచి విపరీతంగా మనం దిగుమతి చేసుకుంటున్నాము. అందులో క్యాన్సర్ తో పాటుగా 7 క్రిటికల్ గా ఉండేటువంటి డిసీజెస్, వీటికి సంబంధించి 17 రకాల మందులు, ఇంజెక్షన్స్, డ్రగ్స్, ఎట్ ద సేమ్ టైం అక్కడి నుంచి తెప్పించుకునేటువంటి ఈ 17 రకాల మందులతో పాటుగా క్యాన్సర్ కి సంబంధించి తెప్పించుకునేటువంటి ఫుడ్ మీద ట్యాక్స్ తగ్గబోతోంది అనేటువంటిది ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. మైక్రోవేవ్ ఓవెన్స్ ధరలు కూడా తగ్గబోతున్నాయి. దీంతో పాటుగా చెప్పులు, షూల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇక పెరిగే వాటి వివరాలు ఏంటి? లిక్కర్ ధరలు అయితే పెరుగుతాయి అనేటువంటి ఒక మాట. అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇది అంచనాలను అందుకోలేకపోయింది, ఆకట్టుకోలేకపోయింది. అటు సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఎదురు చూశారు. అయితే విదేశాలకు సంబంధించి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలకు 5 ఏళ్ల పాటు ట్యాక్స్ అనేది ఉండకుండా చేస్తున్నాము అనే దాంతో పాటుగా విదేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటికి 1 టైం సెటిల్మెంట్ అనేది ఉంటుంది, ఒక స్కీమ్ ఉంటుంది అనేది అనౌన్స్ చేశారు. విదేశీ ఆస్తుల ప్రకటనకి 1 టైం స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. ఇక న్యూ ఐటీ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది 2025లో తీసుకొచ్చారు. దాన్ని ఈ ఇయర్ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. మార్చి 31 వరకు ఆదాయ పన్ను చెల్లింపులకి ఎక్స్టెన్షన్ ఉంది. విదేశీ ఆస్తుల ప్రకటన వీటికి సంబంధించి మాత్రమే ఉంది తప్ప వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా అటు ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకి మేము బెనిఫిట్ చేస్తున్నాము అని చెప్పినప్పటికీ ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లేకపోవడం, దీంతో పాటుగా కార్పొరేట్ కంపెనీల మీద ట్యాక్సులు విధించడంతో అటు స్టాక్ మార్కెట్లని ఆకట్టుకోలేకపోయింది, కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా దేశాన్ని ఒక యూనిట్ గా తీసుకొని దేశం కోసమే మేము చేస్తున్నాము అనేటువంటి మాటని, ఆర్థిక సుస్థిరతకు 6 రంగాల్లో విస్తృత చొరవను చూపుతున్నాము. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే అంశం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే ఈ బడ్జెట్ ఉంది అనేటువంటి మాటని నిర్మలా సీతారామన్ తన 1.5 గంట బడ్జెట్ ప్రసంగంలో అయితే చెప్పారు. బట్ ఓవరాల్ గా ఒక థమ్స్ డౌన్ అనేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అది స్టాక్ మార్కెట్ లో కావచ్చు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ట్యాక్స్ చెల్లింపుదారుల్లో, ఉద్యోగస్తుల్లో ఇదే భావన కంటిన్యూ అవుతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు